నమస్కారం అండి. ఈరోజు జనరల్ టాపిక్ వచ్చి మన ఏపీలో ఈసారి చాలా రసవత్తమైన పోరుందండి. ఎందుకంటే జనాలు ఈసారి విపరీతంగా ఓటేశారు. ఓటును బట్టి ఎవరు గెలుస్తారనేది కొన్ని సర్వేలు టీడీపీ చెప్తున్నాయి, కొన్ని సర్వేలు వైఎస్ఆర్సీపీ చెప్తున్నాయి. కొందరు టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, అందుకనే మాకు ఓటేశారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీలో అయితే మేము డబ్బులు ఇచ్చాము, సంక్షేమ పథకాలు బాగా చేశాము, మాకే వేశారని వాళ్ళు చెప్తున్నారండి. ఎవరు ఇచ్చినా ఎవరు చేసినా ప్రజలు ఓటు అయితే వేసేశారు. జూన్ 4 వరకు మనం వేసి చూడాల్సిందే. ప్లస్ ఏమిటంటే ఎక్కువ సర్వేలు టీడీపీకి అనుకూలం ఉందని, ఎందుకు అనుకూలత ఉందంటే రాజధాని డెవలప్మెంట్ లేదని, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవని, అది ఈ జగన్ వాళ్ళకి కొంచెం మైనస్గా ఉందండి. ఎందుకంటే ఎంత డబ్బులు ఇచ్చినా మటుకు డెవలప్మెంట్ లేకపోతే ప్రజలు ఎవరు కూడా ఓట్లు వేయరండి. ఇంకొంతమంది అత్యుత్సాహాలు చూపిస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఇరు పార్టీలలో కూడా దెబ్బతింటాయండి. ఇంకొక మెయిన్ చూస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్లో 3 సీఎంలు నిలబడినారండి. అంటే 3 మాజీ సీఎంలు అండి. ఇప్పుడు మన ప్రజెంటు జగన్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 3 ఎలక్షన్లో నిలబడినారండి. వీళ్ళ 3లో ఎవరిని ఆదరిస్తారంటే జగన్ గారు అయితే గెలుస్తారండి పక్క, చంద్రబాబు నాయుడు కూడా పక్కా గెలుస్తారండి. నెక్స్ట్ రాజంపేట ఎంపీగా నిలబడిన కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారా ఓడుతారా అనేది ఉండాలి. సర్వేల ప్రకారం అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా గెలుస్తారు అని సర్వేలు చెప్తున్నాయండి. ఇంకొకటి మాట్లాడుకుంటే సీఎం కూతుర్లు 2 నిలబడినారండి. ఒకరు పురంధేశ్వరి గారు రాజమండ్రి ఎంపీగా నిలబడినారు. ఇంకొకరు వైఎస్ షర్మిల గారు కడప ఎంపీగా నిలబడినారండి. వీళ్ళకు కూడా ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది జూన్ 4న తెలుస్తుందండి. ఎందుకంటే ఒక సీఎం కూతుర్లుగా వాళ్ళకు 3 సీఎంలు మొత్తం నిలబడినారండి. ఇంకొకరు సీఎం కొడుకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు కూడా టీడీపీ పక్కన కర్నూలులో నిలబడినారండి. అది ఇట్లా సీఎంలు ఈసారి 3 సీఎంలు అండి. ఆంధ్రప్రదేశ్లో 3 నిలబడినారండి. అదే ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం. ఎందుకంటే 3 సీఎంలు నిలబడినారు. ఎవరు ఓడుతారా ఎవరు గెలుస్తారా అనేది జూన్ 4న తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఎవరు గెలిచినా డెవలప్మెంట్ చేయాలండి. డెవలప్మెంట్ చేయకపోతే డబ్బులు ఇస్తామంటే ఓట్లు వేసినారనుకోండి, డెవలప్మెంట్ ఉండదు, చాలా ఉద్యోగాలు ఉండవు, చాలా బాధలు ఉంటాయి. కాబట్టి డెవలప్మెంట్కే ఓటు వేసింటారు. నేను నమ్మకం ఏమిటంటే జగన్ డబ్బులు పంచారు, డబ్బులు పంచినంత మాత్రం డెవలప్మెంట్ లేదు కదా. అమరావతి డెవలప్మెంట్ లేదు, పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, పని వైజాగ్ కన్నా డెవలప్ చేశాడు, అది చేయలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జూన్ 2కు పోతే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అది కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటూ ఎవరు ఏం చెప్పాలి, అది కూడా లేకుండా పోయింది. కాబట్టి ప్రజలు కూడా ఎన్నితులండి. నాకు తెలిసి అయితే డెవలప్మెంట్కే ఓటు వేసింటారు. పైసలు తీసుకొని ఓట్లు వేస్తే రేపు పొద్దున ఎవరు డెవలప్మెంట్ చేయరండి. డబ్బులు వేస్తారు, అప్పులు చేస్తారు, డబ్బులు వేస్తారు. మీ ఇంటి మీద రోడ్లు ఉండవు, డ్రైనేజీలు ఉండవు, నీళ్లు రావు, ఎవరిని అడుగుతారు? అప్పుతో మేము పైసలు ఇస్తానం కదా అంటారు. కాబట్టి నాకు తెలిసి ప్రజలు కూడా విజ్ఞతలు అన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి కరెక్ట్గా డెవలప్మెంట్కే నాకు తెలిసి ఓటు వేసింటారండి అనుకొని నేను నమ్ముతున్నాను. సర్వేలు కూడా ఎక్కువ కూటమికి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్తున్నాయి. నేషనల్ సర్వేలు కూడా అన్నీ కూటమికే చెప్తున్నాయండి. కింద సెంట్రల్లో నరేంద్ర మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ అవుతారని కూడా సర్వే చెప్తున్నారండి. ఏది ఏమైనప్పటికీ కూడా డెవలప్మెంట్ చేసే వాళ్ళకి రావాలి, డెవలప్ చేయాలి, డెవలప్మెంట్ కావాలి అనేదే నేను కోరుకుంటున్నామండి. ఎవరు కోరుకున్నా అదే కోరుకోవాలండి. వాళ్ళు ఎవరు వచ్చినా మనకు వచ్చేది ఉండదు. కానీ డెవలప్మెంట్ పిల్లల కోసం,
ఉద్యోగాలు రావాలి, ఎదగాలి అనేదే మనం కోరుకోవాలా. అంతే తప్ప ఇక మనోడులే చేసినా చేయకపోయినా ఓట్లు వేద్దాము అని అనుకుంటే లాస్ట్కు మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి. డెవలప్మెంట్ ఉండకపోతే ఉద్యోగాలు ఉండవు, ఉపాధి హామీ ఉండదు. చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, బిజినెస్లు నడవు. మీరు ఏదైనా సరే డెవలప్మెంట్ కోరుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది కాబట్టి ఎంతోమంది వచ్చి బతుకుతున్నారు. ఎందుకు? హైదరాబాదు అందరూ డెవలప్ చేశారు, సీఎంలు మారినప్పుడు చేశారు. కానీ ఏపీలో అట్లా చేయలేదు. చంద్రబాబు నాయుడు అమరావతిని కొంచెం వరకు డెవలప్ చేస్తే వచ్చిన జగన్ దాన్ని కంటిన్యూ చేస్తుంటే సరిపోవు. జగన్ గారు వచ్చారు, ఏం చేశారు? అమరావతిని పుట్టించుకోలేదు. అక్కడ రైతులు అవుతే, మహిళలు అవుతే సంవత్సరాల పొడుగునా పాపము ధర్నాలు చేశారు. వాళ్ళని ఎట్లా చేశారండి వాళ్ళు? కానీ వాళ్ళు గ్రేట్ అండి. అన్ని సంవత్సరాలు ధర్నాలు చేసుకుంటూ అమరావతి రాజధాని కావాలని పోరాడినారండి. వీర మహిళలు అండి వాళ్ళు. వాళ్ళకి ఎప్పటికీ మనం రుణపడి ఉండాలి. వాళ్ళ గొప్పతనం, ఛాయతనం మనం చేయించాలి. వాళ్ళ కోరిక ఈసారైనా నెరవేరాలని ప్రజలు ఆకాంక్షించారండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది, అమరావతి రాజధాని అవుతుందండి. దానికేం చేయకండి. థ్యాంక్ యూ. నా ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ.